తాయారుని తన నివాసం నుండి జేడీ అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. కౌశికి, మావయ్య గారు, కౌశికి! అబ్బా, ఈ అబ్బి పీడ విరగడైపోయిందనుకుంటే మళ్ళా వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. సరే చూద్దాం రండి. మళ్ళీ రచ్చో. ఏమైంది సురేష్, ఎందుకంత కంగారు పడుతున్నా? జేడీ ఇప్పుడే హోమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేసింది. న్యూస్ చూడు. ఇండస్ట్రియలిస్ట్ వజ్రపాటి కమలాకర్ కేసులో హోమ్ మినిస్టర్ కీలక పాత్ర వహించినట్లు సమాచారం అందింది. పోలీస్ స్టేషన్ ముందున్న మా ప్రతినిధి రమేష్ తో మాట్లాడదాం. చెప్పండి రమేష్. కమలాకర్ మీద దాడి చేయించింది హోమ్ మినిస్టరా? ఆమెకి ఏం పోయే కాలము, మన భూమి ఆక్రమించుకుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పానాలు కూడా చేద్దాం అనుకుంటా ఉండదా? జగదాత్రి, వదినా, న్యూస్ తెలిసిందా? బాబాయ్ మీద అటాక్ చేయించింది హోమ్ మినిస్టర్ అంట. మాకు కూడా అది తెలిసే ఇంటికొచ్చాము వదినా. బాబాయ్ మీద అటాక్ చేసిన సూరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం చెప్పేశాడంటక్క. వాయిస్ రికార్డింగ్స్, తాయారు మనుషులు తనకి ఎప్పుడు ఎక్కడ ఎంత డబ్బులు ఇచ్చారో అన్ని ప్రూఫ్స్ ఇచ్చేశారంట. అసలు మావయ్య గారి మీద జరిగిన ఆ అటాక్ వెనక హోమ్ మినిస్టర్ మీననుండడం ఏంటదినా? అసలు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏమో నిషి, నాకదే అర్థం కావట్లేదు. నేనేదో మన బిజినెస్ శత్రువులు ఇలాంటి పని చేయించుంటారనుకున్నాను గానీ హోమ్ మినిస్టర్ తాయారు ఇలాంటి పని చేయిస్తుందనుకోలేదు. సముద్రం అంతా ఈది పిల్ల కాలువలో మునిగిపోయినట్టు ఎన్నో నేరాలు చేసి ఎంతో మంది ప్రాణాలు తీసి తప్పించుకుంది. ఒక చిన్న అటాక్ కేసులో అరెస్ట్ అయింది.